శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఇప్పుడు క్రితం ఎపిసోడ్లో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం. పునర్జన్మ అనుకున్నాక రుణాలను దాంట్లో గురించి ఇప్పుడు రెండో ఎపిసోడ్ చేద్దాం. అది కిందటి ఎపిసోడ్ ఏం చెప్పుకున్నాం అంటే, పిల్లవాడు ఆ ₹2 రుణం తీరిపోయింది నాన్న అని చెప్పేసి వాడు చచ్చిపోయాడు అన్నాడు. అక్కడితో అర్థం కదా. అయితే ఇలాగ పాపం తీరిపోయింది ఏంటి, ఇంకా పోతే అందరూ పెళ్ళం ఏడుస్తోంది, వీళ్ళందరూ ఏడుస్తున్నారు అంతా. అది అంటే చచ్చిపోవడానికి దగ్గర కాబట్టి చచ్చిపోవడం పూర్తిగా అయిపోయినట్టు కూడా కాదు, అంటే లేకపోతే ఇంటర్ప్రెట్ చేశారు తెలియదు, నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ జరిగింది అది. అయితే వీడు అప్పుడు చచ్చిపోలేదు, చచ్చిపోయే ముందరే అనమాట. ఇదేమిట్రా ఇలా అయిపోతుందండి, ఎప్పుడైతే పోతానంటే తండ్రి అడుగుతాడు, ఇదేమిట్రా నాయన నీకు పెళ్లి కూడా చేసిన నా పిల్లం దాని మొహం చూసుకోవడం ఏమిటి, ఇలా చచ్చిపోతానంటే కేకలు పెడతావు ఎట్లా అంటే, కాదు. అప్పుడైతే ఏమిటి ఇలా ఎందుకు చేసింది ఏమిటి సంగతి అంటే, అప్పుడు నువ్వు నా దగ్గర డబ్బు తీసుకుంటా ఇవ్వలేదు, అంచేత నీ దగ్గర ఇంత డబ్బు ఖర్చు పెట్టించాను, ఆ డబ్బు అంతా తీరిపోయింది, ఈ ₹2 వాళ్ళతో. సరే మరి దాని మాట ఏమిటి, పిల్లం పెళ్లి చేసుకున్న దానికి అదేం కావాలి పాపం, దానికి సంబంధం ఏమిటి అంటే, దానికి ఒక కథ ఉందండి. ఏమిటంటే, నేను నిజంగా చెప్పాలంటే శత్రువుని చంపేశాను, అవతల వాడిని చంపేసి వచ్చేస్తున్నాను. గుడారం దాకా వచ్చిన తర్వాత నా గుర్రం ఆపకుండా పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి ఆ శత్రువుని గుడారంలో తీసుకుపోయి నేను చచ్చిపోయేదాకా చూసిన అవతల పడి చంపేశాను నన్ను. ఆ గుర్రం మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ పిల్ల నా పిల్లమై పుట్టింది ఇక్కడ. దీంతో అక్కడ నన్ను అనాథగా చేసి ఇప్పుడు దీనికి అనాథగా అయిపోక తప్పదు కాబట్టి రుణాల బంధాలు ఇక్కడ నీకు అయిపోయింది తీరిపోయింది, దాంతో నాకు తీరిపోయింది, దాని బతుకు అందే, నా బతుకు నాదే అని చెప్పేసి ఆ గుర్రం ఈ రూపైనా రుణం తీసుకోవడానికి వచ్చిన గుర్రంగా పుట్టింది అన్నమాట. వాడికి పెళ్ళంగా అటు గుర్రం వీడి పెళ్ళంగా పుట్టింది. రుణాల బంధ రూపేణ పతి పత్ని సుతాలయ అంటే వీడు పుల్లాలుగా పుట్టాడు. అలాగనే అన్ని ధన సంపాదన అంతా ఎంత దాకా ఖర్చు అవ్వాలో అంతా ఖర్చు పెట్టించాడు. చిట్ట చివరికి వచ్చేప్పటికి ఏమైపోయింది, ఆఖరికి వాళ్ళని ఇదైపోయినట్టు చేసి ఆఖరికి ఇదైంది, ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టించాడు. మొత్తానికి ఏదైనా కానీ కూడా ఆ రుణాలు తీరిపోగానే మనుషులు ఎవరితో వాడే ఎక్కడెక్కడే రామ్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇలాంటి కథలు ఎన్నెన్నో చాలా జరిగిన ప్రాక్టికల్గా జరిగింది, అది చూశారు. ఇది నిజమా కాదా అని చెప్పి అనుమానపడ్డ వాళ్ళందరికీ కూడా మళ్ళీ పత్రికలు కూడా వచ్చేటప్పుడు అతను చెప్పింది అదే. ఈ వాతావరణం మనకి ఇప్పుడు ఈనాడు, ఆంధ్రభూమి ఎలా వచ్చాయో పుస్తకాలు అక్కడ దాంట్లో ఓ పత్రికలో మంచి వార్త ఏదో మొత్తానికి దాంట్లో కూడా వేసారట, చూశారు, మళ్ళీ అడిగారు. మొత్తం జరిగిందంతా వాడు చెప్పింది అన్నీ కరెక్ట్గానే వచ్చాయి. అప్పుడు పిల్లవాడు చెప్పింది ఆ ఏరియా అంతా చూస్తే ఎంక్వైరీ చేస్తే కూడా సరిగ్గా వాడు అక్కడ పనిచేసినట్లు, అదంతా పేరు వీడు ఎంక్వైరీ చేసినంతా వీడికి చేసినట్లు, ఈ డబ్బు అంతా వాడి తీసుకున్నట్టుగాను అన్నీ రుజువు అయ్యాయి. అందుకోసం ఏమిటంటే, అంటే వాడు ఇక్కడ మనకు సంబంధించింది ఏమిటంటే, వాడికి జ్ఞానం వచ్చింది కాబట్టి, వాడి జ్ఞానంలో ఉన్నాడు వాడికి, లేకపోతే మనకు తెలియదు, మనకు అర్థం మనకు తెలియదు. కానీ ఏమిటంటే ఏదో రీజన్ ఉంటుంది, అందుకోసం మనకి రకరకాలుగా పుడతారు. మనకి ఏమిటంటే అందుకోసం ఏమంటారు, ఎవరినైతే ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటాం, ఎవరైతే మనం ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళు మనకు బాగా దగ్గరగా ఆపుతూ ఉంటారు, అందుకోసమే మనకు వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు హిరణ్యాక్షుడు వీళ్ళు అందరూ కూడా ఏమిటి, ప్రహ్లాదుడు ఏమిటి ఎందుకు వచ్చాడు, ఏమిటంటే వాడు ఎంత చేసిన వెతుకుతుంది అంటే ఏమిటి, నువ్వు ఎవరైతే ఏ మనిషి అయితే ఎవడు చెప్పినా వినకుండా ఎంత చేసినా కానీ చేయకుండా ఎవరి వల్ల కాదురా బాబు వీడు ఇంత మొండి వెధవ అయిపోయాడరా బాబు అనుకుని తిట్టుకుంటూ ఉంటాం జనాలు. పరమ శత్రువుగా అంటారు అందరూ, వీడు చస్తే బాగుండరా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి దుర్మార్గులకు ఏంటంటే అంత నీచ పనులు చేస్తున్న వాడికి ఎలా తీరుతాడు మరి, భగవంతుడు ఎలా తీరుస్తాడు పనిష్మెంట్, భగవంతుడు రాడు కదా. మరి ఎలాగంటే వాడికి ఈ రూపేణ అంటే భార్యాపుత్రుల రూపాల్లో ఎవరో ఒకరు వస్తాడు, వాడికి అదే పెట్ట, వాడి మనసు బాధపడిపోతుంటాడు, కొడుకుగా పుడతాడు, ఎందుకు పనికిరాడు, అటు తిరుగుతున్నాడు, జూలై వేధలాగా అంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. వీడికి రోజు మనశాంతి నిద్ర ఉండదు, నిద్రాహారం లేకుండా అలాగే వాడి కోసం బెంగ పెట్టుకుని ఏం చేస్తాడు, ఎప్పుడైనా బాగుపడతాడు, అన్ని ఖర్చు పట్టిపోతూ ఉంటాడు. అంచేత ఆ రుణం ఆ విధంగా వాడికి ఆ రకంగా చెప్పలేని బాధ అది.
కొంతమందికి ఏంటి ఇలాంటివి ఎవరికైతే అదే చెప్తారు, అన్నీ కూడా రాశారు మన గరుడ పురాణాల్లో కూడా కొన్నిట్లో ఉన్నాయి. ఎవరికైతే చెప్పారు కొన్ని భగవంతుడు పెద్ద పెద్దవాళ్ళు చెప్తారు దాంట్లో అనమాట. ఎవరికి ఏ జన్మ ఇస్తాడు, ఇలాంటి పాపాలు చేసిన వాడికి ఈ రకమైన జన్మ, ఇలాంటి వాడికి ఇది ఆ జన్మలు ఈ రుణాలు తీర్చుకోవడానికి పుడుతున్నారు వాళ్ళు అంతా అనమాట. పుట్టి తల్లి అనేది అప్పుడు శాశ్వతంగా ఎవరైతే ద్వేషిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి మనకి ఏమిటంటే ఆ టైంలో మనం వాడు ఏం చేయలేడు పాపం, మనం ఎంతో కష్టపెడుతుంటున్నాం, పడి ఉంటాడు వాడు. ఏమన్నా గతి లేక చెప్పిన మాట అంతా ఒకసారి వింటాడు, ఏం మాట్లాడినాడు, ఏం చేస్తాడు, అనేక రకాలకి బలం ఉంటుంది. అందుకోసం ఇష్టం వచ్చిన పొగలు మొత్తంగా ఏదైనా చేస్తాడు, వాడు కొడుతూ ఉంటాడు, తిడతాడు, లేకపోతే వాడికి లోపల తగిలిపోయి ఏమైనా తెస్తాడు కానీ ఏం చేయలేడు. కాబట్టి వాడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత వీడికి మళ్ళీ ఏంటి, వాళ్ళే బంధువులుగా పుడతారు. మళ్ళీ ఇప్పుడు అమ్మగా పుట్టినా, నాన్నగా పుట్టినా, కొడుకుగా పుట్టినా, తల్లిగా పుట్టినా, చెల్లిగా పుట్టినా, ఎవరు చేసినా ఏమైనా కానీ కూడా వాడు ఏంటి ఆ రుణం తీసుకుని దాకా వీడి వల్ల వాడికి చెప్పలేని బాధపడిపోతూ ఉంటాడు ఆ జీవి. ఎందుకంటే ఎవడు చెప్పుకుంటాడు, చెప్పినా ఏమంటారు, నీ వాళ్ళే కదయ్యా చేసుకో పని, డబ్బు వాడికి ఇచ్చే పని, బాబు నీకు నష్టమేంది, నీ దగ్గర బోర్డు అంత పైసలు ఉన్నాయి కదయ్యా, ఇచ్చేసే వెళ్తాను, దాంట్లో నష్టమే ఉంది, వాడికి ఇచ్చేసే అని మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అందుచేత ఏమిటంటే మౌనంగా బాధ అనుభవించవలసి వస్తుంది వాడికి. ఎందుకంటే ఇవి ఒక్కటి కాదు, రెండు కాదు. అందుకోసమే వాళ్ళ రుణానుబంధ రూపాయన పతి పత్ని సుతాలయ అన్నీ, ఈవెన్ మనకి జంతువులు కాదు అన్నీ కూడా చెప్పే పశువులు అన్నీ కూడా మన కోసం అవన్నీ తీరిపోగానే బట్టలు ఎవరి దారి పడి వెళ్ళిపోతాయి. దాన్ని రామాయణంలో చెప్పారు, ప్రస్తావన ఎన్ని చోట్ల చూసిన గ్రంథాలు చూసినా మనకి రాముడు కూడా చెప్తాడు, లక్ష్మణ స్వామికి చెప్తాడు, ఆయన ఇది అంటే ఏదేంటి సంసారం అంటే నువ్వేదో అనుకుంటున్నావేమో కాదు, ఇవన్నీ కూడా నదీ ప్రవాహంలో కలుస్తూ ఉంటాయి. ఒకచోట కలిస్తే మొత్తం అన్ని కట్టెలన్నీ కలిస్తే ఒక పెద్ద గుంపుగా ఒక పెద్ద దానిలో గొట్ట కింద తయారవుతుంది. తర్వాత మళ్ళీ స్పీడ్ పెరిగిన తర్వాత ఏ దానికైతే కర్రలు విడిపోయి అలా సముద్రంలోకి వెళ్ళిపోయి కలిసిపోతూ ఉంటాయి, సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడైతే కలవడం ఎలా ఉందో విడిపోవడం అలాగే ఉంది. అంటే దాన్ని ఏమంటామంటే దాన్ని సంయోగ వియోగాలు అంటాం అనమాట. కలవడం, విడిపోవడాలు ఇవన్నీ కూడా దాంట్లో రాసి ఉంటాయి. కానీ ఎవరి టైము, ఎవరు ఎంత దాకా ఉండాలో, ఎవరు ఎంత దాకా ఆ రుణాలు తీరిపోయేదాకా ఉండవలసి వస్తుందో అప్పటిదాకా వాళ్ళు అది అనుభవిస్తూనే ఉండాలి, తప్పదు. వాళ్ళతో పాటు వీళ్ళకి తప్పదు అనమాట. అలాగే అందుకోసమే మన నేను చెప్పదలుచుకున్నది ఏదంటే దీంట్లోనూ ఒకటే మాట, మనకి శాస్త్రాల పురాణాలు చెప్పిందంటే ఏమంటున్నారంటే మనకి ఏనాడైతే మనం శత్రుత్వం పెరుగుతూ ద్వేషం పెంచుకుంటూ ఉంటున్నామో అంతదాకా మనకి మనం వాళ్ళతోటి ఖచ్చితంగా మళ్ళీ మా అనుబంధాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళతో మనకి బాధలు, మనం ఎవరు కష్టపెట్టామో మళ్ళీ వాళ్ళు కష్టపెడతారు మరి. అందుకోసమే చెప్పారు, నువ్వు ఏది వేస్తే అదే వస్తుంది సుమా, నీకు ప్రాప్తం అదే. అందుకోసమే నువ్వు అందరితో జాగ్రత్తగా ఉండు, చక్కగా ఉండు. మన వాడు చెప్పింది అదే చెప్పారు, సనాతన ధర్మంలో చెప్పింది అదే కూడా. అందరితో సౌమ్యంగా చక్కటి పలుకు వాక్కు పలుకు, భగవంతుడు సేవించు. నీకు ఏమిటంటే సజ్జన సాంగత్యం ఉండిపోతూ ఉండు ఇష్టమాటలు. దాంతో ఏమిటంటే నీకు ఇలాంటివి రాకుండా మంచి కార్యక్రమాలు చేసుకుని ముందర కడుతూ ఉంటాం. మనం ఒక్క కడుగు ముందరగా వెళ్ళాలి ఈ జీవితంలో, పరమార్థం అది. అంతేనే కానీ కొట్టుకోవడం, మళ్ళీ కొట్టుకోవడం, తిట్టుకోవడం, మళ్ళీ వాడి వెనకాల మళ్ళీ అదే జన్మెత్తడం, మళ్ళీ వాడిని మన మీద కక్షాదించి చేయడం, ఇది ఎప్పటికే నెవర్ ఎండింగ్. ఇప్పుడు పశువులు కొట్టేసుకుంటూ ఉంటాయి. ఏదో అంటే వాటికి పూర్వజన సుకృతపడితే అలాగా ఖచ్చితంగా అప్పుడున్న ఆ ద్వేషభావం అలాగే ఉంటుంది. అందుకోసమే రామాయణంలో కూడా రావణాసురుడు రాముడికి ఆగర్భశత్రువుగా తయారయ్యాడు. రావణాసురుడికి జయం వేరు. రావణాసురుడు కేవలం రాముడి చేతులు చచ్చిపోవాలనే చేశాడు. అమ్మవారిని తీసుకెళ్ళిపోయాడు, సీతమ్మవారిని. సీతమ్మవారి తల్లి అని తెలుసు ఆయనకి, తెలియకేం కాదు. ఆయన గొప్ప వంశంలో పుట్టిన మహానుభావుడు, ఆయన తెలియదా. కానీ ఆయన చేతిలో అయితేనే మోక్షం వస్తుంది, మన మళ్ళీ పునర్జన్మ ఉండదు కదా అని చెప్పేసి ఆయన తపన పడ్డది అది రావణాసురుడు. అయితే అలాంటి ఆయన పోయిన తర్వాత అండి ఆయన విభీషణ ఆ ఏర్పాటు చేసి తీపెట్టి నాన్నకు అంటే అన్నయ్యకి దహన సంస్కారాలు చేయరా అంటే విభీషణ అంటాడు, వీడి పరమ దుర్మార్గుడు, వీడిని చేయకూడదు, వీడికి అర్హుడు కాదు, వీడికి నేను దహన సంస్కారం శ్రీరామచంద్ర ప్రభు ఇలాంటి వాడికి చేయకూడదు ఆయన, చేయని నేను బాబు చెప్పాడు అంటాడు విభీషణుడు. అప్పుడు అంటాడు రామచంద్రమూర్తి అంటాడు, నాయన విభీషణ, మనుషులంత వరకునే మనకేటి వైరాలు అంటే ద్వేషాలు, కోపాలు అవన్నీ కూడా. కానీ మనిషి చచ్చిపోయాడు కదా, ఇప్పుడు రావణాసురుడు ఉన్నవాడు లేడు, ఇక్కడ వెళ్ళిపోయాడు. ఇంకా మనకి శత్రుత్వం ఉంది వాడితో, మనకి ఏమీ లేదు. నీకెంతో అన్నయ్యో నాకు వాడంతే, అలాంటి వాడే రావణాసురుడు. అందుకోసమని
చెయ్యాలమ్మా అంటే అప్పుడు ఆయన చేస్తాడు. ఈ మాటలు అనిపిస్తాడు వాల్మీకి మహర్షి. అంటే కేవలం మనకు బోధన చేసేది అంటే ఎన్నో విశేషాలు మనకు చెప్తూనే ఉన్నారు. శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఇవన్నీ మనం ఫాలో అవుతుంటే మనకి ఏమవుతుందంటే ఓహో అది కదా. కానీ ఇప్పుడైనా జ్ఞానం, కొంతమందికి జ్ఞానం రానే రాదు. మనం ఏం చేస్తాం, వినరు వాళ్ళు. ఇంత చెప్పిన ఎపిసోడ్స్లో దీంట్లో ఏమైనా రోజు దీన్ని వినదే కదా, అదే కదా అనుకుంటారు. కానీ ఆఖరి దాకా వినండి దయచేసి. అంటే దీంట్లో ఉండి నర్మగర్భంగా చెప్పినటువంటి ఒక మంచి ఉపదేశం ఏమిటంటే, దీంట్లో వాల్మీకి మహర్షి చెప్పినట్టుగానే మనకి ఎవరితోటి ద్వేషం వద్దు, అక్కర్లేదు. ఉంటే ద్వేషాలు విడిచిపెట్టేద్దాం, హాయిగా అందరం కలిసి ఉందాం. ఎందుకంటే ఉన్నది అతి స్వల్పమైన కాలం. మనకి చాలా స్వల్పకాలం. ఎవరెప్పటిదాకా ఉంటుందో ఎవరికీ తెలియదు. అది పరమరహస్యం. అందుకోసమని ఉన్నంతలో మనం ఉన్నంత వరకు 10 మందికి హెల్ప్ చేయడం, అలాగనే నలుగురితో కలిసి చేసుకుని చేతనైతే సాయం చేద్దాం, లేకపోతే ఊరుకుందాం. అందరికీ సన్మార్గం బోధిద్దాం. చేతనంతవరకు చెప్పాలి, మంచి చెప్పాలి. విషయాలు చెప్తే వాళ్ళు కూడా మంచి దారిలో కడతారు, మంచి మార్గంలో కడతారు. మన యొక్క ధ్యేయం అంతే, ఒకళ్ళు మనం బాగుపడడం కదా, మిగిలిన వాళ్ళు కూడా బాగుపడాలి కోరుకోవాలి. కాబట్టి నేను ఈ మాత్రం చెప్పేసి ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇస్తాను. తర్వాత కొన్ని చదివిన కథలు జ్ఞాపకం వస్తే మాత్రం మీ అందరికీ కూడా మళ్ళీ ఇలాంటివి కొన్ని ఎపిసోడ్స్ పెడతాను. అంతవరకు దాకా సెలవు. ధన్యం. స్వస్తి.